శామ్స్, కీర్తనలు 139:5. శామ్స్ 139:5. వెనుకకును ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. హల్లెలూయా. 139వ కీర్తన. నేను చాలా మీకు చెప్పాను, వెన్ యు ఆర్ ఫీలింగ్ లోన్లీ రీడ్ 139 శామ్. నీవు ఒంటరిగా అనిపించినప్పుడు 139వ కీర్తన చదవండి అని చెప్పాను నేను. వాక్యం ఏమని చెప్తుంది? వెనుకకు ముందుకు నీవు నన్ను ఆవరించి ఉన్నావు. యు ఆర్ ప్రొటెక్టింగ్ మీ బిఫోర్ అండ్ బిహైండ్, అబోవ్ అండ్ బిలో, అరౌండ్ మీ. నా చుట్టూ నీవు ఉన్నావు అని చెప్తుంది. హల్లెలూయా. ఒక పాస్టర్ గారు ఉండేవాళ్ళు, ఒక సేవకుడు, సెయింట్ ప్యాట్రిక్ అనే పాస్టర్ గారు. జాగ్రత్తగా వినండి. దెర్ ఇస్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్, సెయింట్ ప్యాట్రిక్. ఐర్లాండ్ అనే దేశానికి పరిచయం చేయడానికి వెళ్ళిన ఆయన, ఈ సెయింట్ ప్యాట్రిక్ అనేట ఆయన రోజు దేవుడి దగ్గర ప్రార్థన చేశాడు. యు నో వాట్ ఈస్ ద ప్రేయర్ ఆఫ్ సెయింట్ ప్యాట్రిక్? ఆయన ప్రార్థన ఏంటి తెలుసా? దేవునితో అంటాడు, జీసస్, యేసయ్య నా ముందు ఉండు, నా వెనక ఉండు, నా కుడి పక్కన ఉండు, నా ఎడమ పక్కన ఉండు, నా చుట్టూ ఉండు. జీసస్ ఈస్ విత్ మీ, బిఫోర్ మీ, బిహైండ్ మీ, లెఫ్ట్ ఆఫ్ మీ, రైట్ ఆఫ్ మీ, అబోవ్ మీ, బిలో మీ. యేసు నా చుట్టూ ఉన్నాడని రోజు అనుకుంటూ ఉండేవాడు. హల్లెలూయా. అదేవిధంగా ఆయన ఏమని అనుకునేవాడంట? రోజు యేసు నాలో ఉన్నాడు, యేసు నాలో ఉన్నాడు, యేసు నాలో ఉన్నాడు అనుకుంటా ఉండేవాడంట. సెయింట్ ప్యాట్రిక్ యూస్ టు సే ఎవ్రీ డే దట్ జీసస్ ఈస్ విత్ ఇన్ మీ, జీసస్ ఈస్ విత్ ఇన్ మీ. ఆయన నాలో ఉన్నాడు, నాలో ఉన్నాడు రోజు చెప్తూ ఉండేవాడంట. అలా చెప్పడం వల్ల ఏం జరిగింది తెలుసా? దేవుడు ఆయనని గొప్ప శక్తితో నింపాడు. సెయింట్ ప్యాట్రిక్, బికాస్ ఆఫ్ దిస్ ప్రేయర్. వాట్ ఈస్ దిస్ ప్రేయర్? జీసస్ ఈస్ ఇన్ విత్ ఇన్ మీ. ఒక్కసారి 10 సార్లు చెప్పి చూడండి. రోజు ఉదయం లేచి యేసు నాలో ఉన్నాడు, యేసు నాలో ఉన్నాడు, యేసు నాలో ఉన్నాడు అని చెప్పలేదు. ఎక్కడ లేని ధైర్యం వస్తుంది. యూ విల్ గెట్ ఎ గ్రేటర్ కరేజ్ ఇఫ్ యు సే జీసస్ ఈస్ ఇన్ మీ. జస్ట్ సే 10 times. ఒకరోజు 10 సార్లు చెప్పండి. కానీ సెయింట్ ప్యాట్రిక్ గారు అట్లా కాదు, రోజుకి 100 సార్లు చెప్తాడంట, యేసు నాలో ఉన్నాడు, యేసు నాలో ఉన్నాడు, యేసు నాలో ఉన్నాడని. హల్లెలూయా, హల్లెలూయా. నేను మీకు ఒకసారి చెప్పాను సెయింట్ ప్యాట్రిక్ గురించి. చెప్పినప్పుడు ఆయన ఉన్న దేశం ఏంటిది? ఐర్లాండ్ అని చెప్పాను. హీ వెంట్ టు డూ మినిస్ట్రీ ఇన్ ఐర్లాండ్. ఐర్లాండ్లో ఏం జరిగింది? ఆయన పరిచయం చేసేటప్పుడు ఒక రోజు ఒక అమ్మగారు వచ్చింది. బిలీవర్ కేమ్ టు సెయింట్ ప్యాట్రిక్. ఏడుచుకుంటూ వచ్చింది. షీ వాస్ క్రయింగ్. ఏడుస్తూ 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 వచ్చింది. అయ్యగారు, అయ్యగారు, అయ్యగారు అని వచ్చింది. ఏందమ్మా, ఏమైంది? నా బిడ్డని పాము కరిచింది. హల్లెలూయా. మై డాటర్ వాస్ బిట్ బై స్నేక్. పాము కరిచింది అని చెప్పింది. సెయింట్ ప్యాట్రిక్ గారు, నా పాము ఉందా, వెళ్ళిపోయిందా, కొట్టారంటే కొట్టలేదు, వెళ్ళిపోయింది. సెయింట్ ప్యాట్రిక్ గారు ఏం చేశాడు? ఎక్కడి నుంచి కరిచింది అని అడిగాడు. వేర్ డిడ్ ఇట్ బైట్? ఎక్కడ కరిచింది? ఆమె చూపించింది, పలానా చోట, పలానా చెట్టు కింద అని. ఏం చేశాడు? ఆ పలానా చెట్టు కిందికి వెళ్ళి కోపంగా పామును చేతిలో పట్టుకున్నాడు. చేతిలో పట్టుకొని పైకెత్తాడు. హీ కాట్ ద స్నేక్. చేతిలో పట్టుకొని, ఇక నువ్వు నాకు కనిపించకూడదు ఎప్పుడని చెప్పాడు. ఏమని చెప్పాడు? ఇక నాకు కనిపించకూడదు. గూగుల్లో చెక్ చేయండి, ఐర్లాండ్ దేశంలో పాములే లేవు. ఆ పామును చేతిలో పట్టుకొని, ఐ షుడ్ నెవర్ సీ యూ, హీ కమాండెడ్ ద స్నేక్. యూ చెక్ ఇన్ గూగుల్లో ఐర్లాండ్ వాళ్ళు ఏం చెప్తారంటే, ఐర్లాండ్ పీపుల్ సే దట్ స్నేక్స్ ఆర్ వెరీ వెరీ రేర్ ఇన్ ఐర్లాండ్. ఐర్లాండ్లో పాములు చాలా చాలా అరుదుగా కనిపిస్తాయి. ఎందువలన? ఆ దేవసేవకుడు చెప్పిన ఆ పామును చూసి చెప్పాడు. అసలు పాము జాతే కనిపించలేదు. హల్లెలూయా. ఎంత శక్తి ఉండొచ్చు, ఎంత పవర్ ఉండొచ్చు ఆ మాటకి. జీసస్ ఈస్ ఇన్ మీ, ఆయన నాలో ఉన్నాడు, నాలో ఉన్నాడు అని చెప్పిన మాటకి ఎంత శక్తి ఉండొచ్చు.